నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నిన్న నా ఫ్రెండ్ కాల్ చేసింది. తను ఏమని చెప్పింది అంటే లైక్ "నువ్వు ఈ వీకెండ్ ఎందుకు వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు? నేనైతే వెయిట్ చేశానని" చెప్పింది. నా వీడియోస్ కూడా వెయిట్ చేస్తున్నావా? అంటే యాహ్! నువ్వు చేసేది చాలా మంచిగా ఉంటున్నాయి రెసిపీస్. నాకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి. సో, నాకింకా నేను అట్లా ఇట్లా చేస్తున్నా. కానీ నువ్వు ఎలా చేస్తున్నావో నాకర్థం కాదు. వితిన్ వెరీ షార్ట్ టైమ్ నీకసలు కుకింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. నీ గురించి నాకు తెలుసు. ఎప్పుడు కిచెన్‌లోకే వెళ్ళేదానివి కాదు. బట్ యువర్ రెసిపీస్ ఆర్ వండర్‌ఫుల్. వాళ్ళ హస్బెండ్‌కి కూడా చాలా బా నచ్చిందంట. అండ్ నేను ఏదైతే వీడియో యూఎస్ వాళ్ళు చెయ్యొద్దు అని చెప్పి ఇమిటేషన్ క్రాబ్స్ వీడియో చేశానో, అదే వీడియో ఆ రెసిపీనే చేసిందంట. ఐ డోంట్ నో వై అదైతే చాలా చాలా బావుందని చెప్పింది తనకి. మేబీ ఇమిటేషన్ క్రాబ్స్ మేబీ వాళ్ళకి నచ్చినాయి అనుకుంటా. నాకైతే ఒరిజినల్ క్రాబ్సే నచ్చుతాయి కాబట్టి నాకు ఇమిటేషన్ క్రాబ్ అంత మంచిగా అనిపియలేదు. కర్రీ అయితే చాలా బాగుంది అని చెప్పింది. సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు చాలా మంచిగా అనిపించింది. సో, వీడియోస్ అయితే నువ్వు స్టాప్ చేయకు, బ్రేక్ ఇవ్వకు, జస్ట్ కంటిన్యూ కీప్ డూయింగ్ ఇట్ అని చెప్పింది. ఇంకా అలా చెప్పాక ఎవడు హ్యాపీగా ఉండడు చెప్పండి. మీరు చెప్తే మీకు హ్యాపీ అనిపియదా? అట్లనే నాకు కూడా తను కాల్ చేసి అట్లా చెప్పడం నేను చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో, నాకు వచ్చిన దాంతోనే నేనేదో ఇట్లా రెసిపీస్ చేసి ఇంకా ఇట్లా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు అస్సలు మిస్ కాకండి. మిస్ కాకుండా ప్రతి వీడియో చూడండి అండ్ నా రెసిపీస్ ట్రై చేయండి. మీకు నచ్చింది అంటే జస్ట్ కామెంట్ కూడా చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో, ఈ వీడియోలో నేను చేసింది స్పినాచ్ అంటే పాలకూర ఫ్రై. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంది.